తోబుట్టువుల్లా కలిసుండే వాళ్ళ మధ్య ఎందుకు సఖ్యత చెడింది? ఆప్యాయంగా ఉండే వాళ్ళ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? హారికకి ఉషపై అంత కోపం వస్తోందంటే ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. అదేంటి? అంటే అత్తయ్య, అది నసగడం ఆపి ఏం జరిగిందో చెప్పు. అయ్యో అత్తయ్య, మీకు ఇదంతా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చెప్పకపోతేనేమో మీకు ఈ విషయం తెలీదు. ఇంకా తప్పదు, చెప్తాను అత్తయ్య. ఈ రోజు ఒక షాపింగ్ మాల్లో ఫైర్ సేఫ్టీ గురించి ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. అక్కడ డిస్ప్లేలో ఈ శారీస్ కనిపించాయి. తీసుకున్నాను. వీటిలో నీకు నచ్చింది తీసుకుని మిగిలింది హారికకి ఇచ్చేసేయ్. తరుణ్తో ఉష అంత క్లోజ్ గా ఉండడం చూసి పాపం హారిక తట్టుకోలేకపోతుంది అత్తయ్య. నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? ఈ మధ్య ఆ చనువు మరీ ఎక్కువైపోయింది అత్తయ్య. మనం చూస్తేనే తట్టుకోలేము. అలాంటిది తన భర్తని హారికలా చూసి భరించగలదా? అందుకే ఉషని చూస్తే మండిపోతుంది. తనలా ఉండడంలో న్యాయం ఉందని నాకు అనిపిస్తుంది అత్తయ్య. కావాలంటే మీరు దుర్గని పిలిచి అడగండి. దుర్గా, ఏ దుర్గా! మేడం, దుర్గా, తరుణ్కి ఉషాకి మధ్య ఏం జరిగిందో నువ్వు చూసింది చెప్పు. వాళ్ళిద్దరూ ఎవరు లేని టైంలో మాట్లాడుకోవడం నువ్వు చూసావు కదా? అంటే మేడం అది... ఏయ్, నసుకుతావేంటి? నిజం చెప్పు. వాళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుకోవడం నువ్వు చూసావా లేదా? అవును మేడం, కానీ... ఇక చాలు చాలు, నువ్వు వెళ్ళు. వెళ్ళు. అత్తయ్య, ఇదంతా చూస్తున్న మాకే ఇలా ఉంటే పాపం భర్త తన కళ్ళ ముందే అలా కనిపిస్తే ఏ భార్యకు మాత్రం కోపం రాదు? చెప్పిందేమన్నా వర్కౌట్ అయ్యిందా? వర్కౌట్ అయ్యుంటే ఈ పాటి క్వశ్చన్ పిలవాలి కదా. ఉషా! ఉషా! ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ఇంటిని మనశ్శాంతి లేకుండా చేయాలనుకుంటున్నావా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? నువ్వు మనుషులతో ఉండే తీరు గురించి, మనుషులతో పెంచుకునే చనువు గురించి. నీ చుట్టూ ఉన్న వాళ్లతో నువ్వు పెంచుకునే చనువు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇక్కడ నీ మధ్య తరగతి బుద్ధులు, అలవాట్లు చూపించడానికి ప్రయత్నించకు. అవి ఈ ఇంటి వాతావరణాన్ని దెబ్బతీయకూడదు. నీ వల్ల హారిక మనశ్శాంతికి దూరం అవుతోంది. ఈ ఇంటికి రాబోతున్న వారసుడి మీద ఆ ప్రభావం పడుతుంది. హారిక అక్క అపార్థం చేసుకున్నట్టే మీరు కూడా అపార్థం చేసుకుంటున్నారు అత్తయ్య. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఏ తప్పు లేకపోతే హారిక నీ వల్ల ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఎందుకు నీ మీద అరుస్తుంది? నీతో ఎంతో అన్యోన్యంగా ఉండే హారిక ఇప్పుడు నిన్నెందుకు తప్పు పడుతుంది? అత్తయ్య, మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి. ఉషా ఈ ఇంట్లో మనందరికీ తెలియకుండా చాలా పనులు చేస్తుంది. హారిక ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఒక పెద్ద ప్లాన్ వేసింది.
నువ్వసలు దేని గురించి మాట్లాడుతున్నావు మేఘన? హారిక మీ మాటకి తల వంచి ఇక్కడికి రాలేదత్తయ్య. మీరు అన్ని మర్చిపోయి రమ్మన్నారని ఈ ఉష హారికకి చెప్తే వచ్చింది. మీకేమో హారిక క్షమాపణ చెప్పాలనుకుంటుంది అని ఉష అబద్ధం చెప్పింది. అది మీరు నమ్మేసి హారికని ఇంట్లోకి ఆహ్వానించారు. మీ ఇద్దరి మధ్య ఒక అబద్ధపు గోడ కట్టి హారిక ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి చాలా పెద్ద నాటకమే ఆడింది ఈ ఉష. మేఘన చెప్పింది నిజమా? అది అత్తయ్య గారు, నేనడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పకుండా సాగదీస్తున్నావంటే అక్కడే అర్థమవుతోంది మేఘన చెప్పింది నిజమని. అదంతా కేవలం ఈ కుటుంబం కలిసి కట్టుగా ఉండాలని అత్తయ్య. ఏయ్, కలపడానికి ముక్కలు చేయడానికి అసలు నువ్వెవరు? ఈ ఇంట్లో ఏది ఎలా జరగాలో ఎప్పుడు జరగాలో ఆలోచించాల్సింది, అమలు చేయాల్సింది నేను. పంతాలకి పోయి సంతోషాలకి దూరం అవుతున్నారు అత్తయ్య. అందుకే నేను ఒక ముందడుగు వేయవలసి వచ్చింది. నువ్వు చేసిన తప్పుని సమర్థించుకోవాలని చూస్తున్నావా? అది కాదత్తయ్య. నువ్వు చేసిన పనిని ఒప్పు అని నిరూపించడానికి నువ్వు ఎన్ని బలమైన కారణాలు చెప్పినా అది నాకు వ్యతిరేకంగా చేసావు కాబట్టి అది నా దృష్టిలో ఎప్పటికీ తప్పే. అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను. వెంటనే నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. మళ్ళీ నేను రమ్మన్నప్పుడే ఈ ఇంట్లో అడుగుపెట్టు. చూడుషా, అత్తయ్యగారు నిన్ను కావాలని వెళ్ళిపోమండం లేదు. హారిక క్షేమం కోసం, పుట్టబోయే బిడ్డ కోసం వెళ్ళమంటున్నారు. నువ్వు హారిక క్షేమం కోసం ఏదైనా చేస్తావు కదా, అందుకే కొన్ని రోజులు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిరా. అత్తయ్య, దయచేసి జరిగిందేంటో తెలుసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అసలు నేనే తప్పు చేయలేదు. నీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను. నిర్ణయం జరిగిపోయింది. రేపు ఉదయానికల్లా నువ్వు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. ఆకాశంలో ఎగురుతున్న గాలిపటానికి దారం తెగితే అది ఏ చెట్టు కొమ్మకో చిక్కుకొని ఎందుకు పనికిరానట్టు ఒక్కసారి అత్తారింటి నుంచి అడుగు బయట పెట్టిన కోడలు ఆ గాలిపటంలాగే పుట్టిల్లు అనే చెట్టుకు తగులుకొని అక్కడే సెటిల్ అయిపోతుంది. ఇక జీవితంలో అత్తారింట్లో అడుగు పెట్టలేదు. వెళ్ళమ్మా, వెళ్ళు. బట్టలు సర్దుకొని నీ పుట్టింటికి వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. అబ్బా, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానే నీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి. ఫైనల్ గా ఈ రోజు నా కోరిక నెరవేరింది. ఇక మిగిలింది ఆ హారిక. అది కూడా వెళ్ళిపోతే ఈ ఇంటికి నేనే మహారాణి. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు పెంచుకునే చనువు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నీ వల్ల హారిక మనశ్శాంతికి దూరం అవుతోంది. ఈ ఇంటికి రాబోతున్న వారసుడి మీద ఆ ప్రభావం పడుతుంది.
నీతో ఎంతో అన్యోన్యంగా ఉండే హారిక ఇప్పుడు నిన్నెందుకు తప్పు పడుతుంది? ఆత్మీయత పంచేవారే అనుమానపడుతున్నారు. నాపై అకారణంగా కోపం పెంచుకుంటున్నారు. అపార్థంతో నిందలు వేస్తుంటే భరించాల్సి వస్తుంది. చెయ్యని తప్పుకి ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అమ్మ ఉషా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం లేదు మావయ్య, నేను బానే ఉన్నాను. నీ మాటలో నిజం లేదని నీ వణుకుతున్న గొంతే చెప్తుంది. నువ్వేదో దాస్తున్నావని నీ కళ్ళు చూస్తూనే అర్థమవుతుంది. నీ తండ్రి లాంటి వాడిని నా దగ్గరెందుకమ్మా దాస్తున్నావు? ఏం జరిగిందో నీ బాధేంటో చెప్పమ్మా. నిజంగా ఏం లేదు మావయ్య. ఇదే మీ నాన్న అడిగితే కూడా ఇలాగే సమాధానం చెప్తావా? గుండె పరివేకితే దాచుకోకూడదమ్మా, చెప్పమ్మా. గుండెల్లో ఉన్న బరువుని పంచుకోవడం వల్ల ఆ బరువుని మరొకరికి భారంగా ఇవ్వడమే అవుతుంది, కానీ నా గుండెల్లో బరువు మాత్రం తగ్గదు మావయ్య. అలాంటప్పుడు చెప్పుకోవడం వల్ల పంచుకోవడం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? నీ బాధను పంచుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ బాధను తీర్చే మార్గం కనుక్కోవటానికి అవకాశం దొరుకుతుంది. ఇది అత్తయ్య గారి సామ్రాజ్యం. నా గుండె బరువుకి కారణం అత్తయ్య గారే అయినప్పుడు అది దించడం తీర్చడం ఎవరి వల్ల కాకపోవచ్చు. నీ బాధకి కారణం కిరణ్మయ్య? అవును మామయ్య గారు. నీ బాధకి కన్నీటికి కారణం కిరణ్మయ్య అవటం ఏంటమ్మా? నాకేం అర్థం కావట్లేదు. తను నిన్నేమైనా అందా? అత్తయ్య గారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు మామయ్య గారు. ఏంటి, కిరణ్మయ్య నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమందా? అవును మామయ్య, నా పుట్టింటికి వెళ్ళిపోమన్నారు. భవిష్యత్తులో మళ్ళీ నేను ఇంటికి వచ్చే రాత నా నుదుటి మీద ఉంటే తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుందని చెప్పారు. అసలు కిరణ్మయ్య ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది? అడిగేవాళ్ళు లేరని, తన ముందు అందరూ తలదించుకుని ఉంటారని, తనకిష్టం వచ్చింది చేసుకుంటూ పోదాం అనుకుంటుందా? నా తలరాత ఇలా ఉంటే అత్తయ్య గారిని అనుకుని ఏం లాభం మామయ్య? అసలు నువ్వు ఏం తప్పు చేసావని అంత మాట అంటుంది. విషయం ఏంటో వివరంగా చెప్పమ్మా. హారిక, హారిక, అయ్యో హారిక, హారిక, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటక్క? అత్తయ్య నీకు నచ్చే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటది? ఉష చేస్తున్న నిర్వాకం మొత్తం అత్తయ్య గారికి తెలిసిపోయింది. తెల్లవారేసరికి ఇల్లు వదిలి వెళ్ళిపోమని ఉషకి ఆర్డర్ వేశారు. ఇక నీ దారిలో ఉష అనే ముళ్ళకంప తొలగిపోయినట్టే. నువ్వు చెప్పింది నిజమా అక్క? అవును హారిక. అత్తయ్య గారు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా? మరి లేకపోతే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు. సమస్య చిన్నదైనా పరిష్కారం పెద్ద లెవెల్లోనే ఉండాలి. అప్పుడే ఆ సమస్య సమూలంగా నాశనమైపోతుంది. అవును హారిక, రేపు తెల్లవారేసరికి ఉష ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. నీలాంటి మంచిదాన్ని బాధ పెట్టిన పాపం ఊరికే పోతుందా? అయ్యో, ఆ ఉష దూరం అవుతుందని ఫీల్ అవుతున్నావా? అది వెళ్ళిపోయినంత మాత్రాన మనకేం నష్టం లేదు. నీకు తోడబుట్టకపోయినా అక్కలాగా నేను నిన్ను చూసుకుంటాను. నా సొంత చెల్లెలాగా అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. థ్యాంక్స్ అక్క. ఎందుకు రమ్మన్నారు నాన్న? ఏం జరిగింది? అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో? అపార్థాలు, అనుమానాలు, అవమానాలు. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఇప్పుడు ఈ కొత్త మలుపులేంటి? ఈ కొత్త సమస్యలేంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాన్న? హారిక ఉంటున్న విధానం గురించి. ముందు వెనక చూసుకోకుండా
ఒక మనిషి మీద నిందలు వేయటం గురించి. తోడి కోడళ్ళంటే అక్క చెల్లెల్లాగా కలిసిపోయి ఉండాలి. కానీ అంత పెద్ద నిందలు వేస్తారా? మరీ అంతలా అనుమానిస్తారా? హారికకి ఏమైందో నాకు కూడా అర్థం కావట్లేదు నాన్న. నీతో 4 సార్లు మాట్లాడినంత మాత్రాన ఉషను అనుమానించడం ఏంటి? అసలు ఇది వినటానికి ఏదోలా ఉందిరా. అలాంటి నింద మోస్తున్న ఉషాకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఉష ఎలాంటిదో నీకు తెలీదా? ఎవరినైనా ఒక్క మాట అనటానికి కూడా 100 సార్లు ఆలోచిస్తుంది. తనకి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సర్దుకుపోతుంది. అలాంటి ఉష మీద హారిక అబాండాలు వేయటం నాకు నచ్చటం లేదురా. ఏం చెప్పమంటారు నాన్న? సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకునే హారికే ఉషతో అలా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. లేనిపోని అనుమానాలు తన వ్యక్తిత్వాన్నే మార్చేస్తున్నాయి. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత నుంచి తన ప్రవర్తనలో వచ్చిన మార్పు ఇంట్లో ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందని నేను ఊహించలేకపోయాను. ఇలాంటి అపార్థాలు అనర్థాలకు దారితీస్తాయి. అనవసరమైన కొత్త సమస్యలకి ఊపిరిపోస్తాయి. ఒకసారి హారికని పిలువు. అసలు తన మనసులో ఏముందో తెలుసుకోవటం మంచిది. వద్దు నాన్న, హారికనేం అడగొద్దు. అదేంట్రా? అడక్కపోతే అసలు తను ఎందుకలా ప్రవర్తిస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? హారిక అపార్థం చేసుకుని అలా ఆలోచించడమే నాకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఆ విషయం గురించి పదే పదే మాట్లాడడం నాకెంత ఇబ్బందిగా ఉంటుందో మీరే ఆలోచించండి. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది? ఇంకా ఎన్నాళ్ళని ఇది కొనసాగుతుంది? ఏ పాపం ఎరుగుని ఈ అమాయకురాలికి ఈ నింద నుండి విముక్తి ఎలా దొరుకుతుంది? నాన్న, హారిక పరిస్థితి మీకు తెలుసు. తనిప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటే పుట్టబోయే బిడ్డకి అంత మంచి జరుగుతుంది. కేవలం ఆ ఒక్క విషయం కోసమే నాన్న నేనేం చేయలేకపోతుంది. ఉషా, హారిక చేసింది తప్పే. ఆడది వేయకూడని నింద నీ మీద వేసింది. హారిక తరపున నన్ను క్షమించమ్మా. అయ్యో బావగారు, ఏంటిదంతా? మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? నేను తన భర్తని. భార్య తప్పు చేస్తే అందులో సగం బాధ్యత భర్తకు కూడా ఉంటుంది. హారిక అలా ఆలోచించడానికి నేనే కారణమయ్యాను. లేక తనకి అలాంటి ఆలోచన రాకుండా చూసుకోలేకపోయానో నాకు తెలీదు. కానీ ఇప్పుడు తను చేస్తున్న తప్పుకి నేను కూడా బాధ్యుణ్ణే అనుకుంటున్నాను. అందుకే నన్ను క్షమించమని అడుగుతున్నాను. మిమ్మల్ని క్షమించినంత మాత్రాన అక్క మనసు మారుతుందా? ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందా? ఈ సమస్యకి శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగా పరిష్కారం దొరికే మార్గం నాకు తెలుసు. ఏంట్రా అదే? కొన్నాళ్ల పాటు ఉషా ఈ ఇంటికి దూరంగా ఉండడం. ఏం మాట్లాడుతున్నావురా? అవునన్నా, నాకింతకంటే మంచి పరిష్కారం కనపడడం లేదు. లేదు లేదు, నువ్వు ఆవేశంలో ఉండి సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు. అన్నీ ఆలోచించే చెప్తున్నాను నాన్న. ఈ సమయంలో హారికని ఇంటి నుంచి పంపిస్తే తన మానసిక పరిస్థితి మారుతుంది. దానివల్ల కడుపులోని బిడ్డ ఆరోగ్యానికే ముప్పు వాటిల్లొచ్చు. మన ఇంటి వారసుడు ఆరోగ్యంగా పుట్టాలన్నా, ఉషకి హారికకి మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా ఉష కొన్ని రోజులు హారికకి దూరంగా ఉండాలి. ఉషా, నేనిలా అంటున్నందుకు బాధగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి నాది. ఇన్ని అవమానాల నుంచి నువ్వు కొంతకాలం దూరంగా ఉండడమే మంచిది. ఇన్ని అపార్థాలు మాటలు విని అవమానపడే కంటే దూరంగా ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావని నాకు అనిపిస్తుంది. అన్నీ సర్దుకునేదాకా కొన్నాళ్ళు మీ పుట్టింటికి వెళ్ళిపో ఉషా.
ఏంట్రా తరుణ్ ఇది? మీరే అంటూ ఉంటారు కదా నాన్న, కొన్ని సమస్యలు తీరాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అని. ఇది కూడా అలాంటిదే అనుకోండి. హారిక మీ మాటకి తల వంచి ఇక్కడికి రాలేదత్తయ్య. మీరు అన్ని మర్చిపోయి రమ్మన్నారని ఈ ఉష హారికకి చెప్తే వచ్చింది. మీకేమో హారిక క్షమాపణ చెప్పాలనుకుంటుంది అని ఉష అబద్ధం చెప్పింది. అది మీరు నమ్మేసి హారికని ఇంట్లోకి ఆహ్వానించారు. ఉష తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం కలుషితం చేస్తోంది. అక్కలాంటి హారిక కాపురంలో అల్లర్లు రేపుతోంది. ఈ ఇంటికి వారసత్వం అందించబోతున్న హారిక కోపం తెప్పించి తన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తోంది. అబద్ధాలతో నన్ను హారికని ఏమార్చింది. ఇలాంటి వాటిని అస్సలు క్షమించకూడదు. కిరణ్మయి, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఉషాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావంట? అవును, తను చేసిన తప్పులకి అదే సరైన శిక్ష. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు కిరణ్మయి. ఉషా, ఎక్కడికి వెళ్తున్నావు? నేనే ఉషని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను. తనేం తప్పు చేసిందని అలాంటి నిర్ణయం తీసుకున్నావు? హారికకి ఉషకి ఈ మధ్య అస్సలు పడట్లేదు. అందుకే పుట్టింటికి వెళ్ళమని చెప్పాను.